యాడ్స్లో పేజ్ నెంబర్ అది J2 తర్వాత అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ చాలా బాగున్నాయంట. ట్యాబ్స్ మొత్తం అన్ని తక్కువ రేట్కి వస్తున్నట్టున్నాయి. అర్థం కాలే, ఏం తగ్గట్లేదా? ఓకే, నవ్వు స్పెసిఫికల్గా ఇవన్నీ ఎక్కడికి పాయింట్అవుట్ చేస్తున్నాయి? గ్రేట్ ఇండియన్ సేల్, బిగ్ బిలియన్ డే, ఇవన్నీ ఎక్కడికి పాయింట్అవుట్ చేస్తున్నాయి మనకి? ఈ-కామర్స్. ఈ-కామర్స్తో పాటు గిగ్ ఎకానమీ. ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే, నౌ వాట్ ఆర్ ద పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఆఫ్ ఈ-కామర్స్? గుడ్ మార్కెట్ ఫర్ సెల్లర్స్, ఇండియా వైడ్ మార్కెట్ వస్తుంది. ఇంకా కన్జ్యూమర్స్కి మనకి బెటర్ ప్రైస్లో రియలైజేషన్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఇంకా మనం కంపేర్ చేయడానికి అన్నిటికీ చాలా ఈజీ ఉంది, ఈజీ యాక్సెసిబుల్. మనకి డెలివరీ కానీ ఇదంతా మనకి చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇంకా ఇందులో ఫర్దర్గా ఈ-కామర్స్ కాకుండా క్విక్ కామర్స్ అనేది కూడా వచ్చింది. క్విక్ కామర్స్ అంటే స్విగ్గీ, ఇన్స్టామార్ట్, డున్జో, జెప్టో, ఇవన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని డ్రింక్ రాకపోతే డ్రింక్ 10 minutesలో డెలివరీ వస్తుంది, రైట్? సో క్విక్ కామర్స్ ఇవన్నిటి ద్వారా మనకి యాక్సెసిబిలిటీ పెరిగింది, అఫోర్డబిలిటీ పెరిగింది మనకి, ఎందుకంటే కాస్ట్లు తగ్గాయి. నెక్స్ట్ ఏంటది, టైం కూడా మనకు సేవ్ అవుతుంది. మనం ఆ వర్క్లో ఇండల్జ్ అయ్యి మనం వేరే వర్క్ చూసుకోవచ్చు. ఇవన్నీ పాజిటివ్స్. బట్ నెగిటివ్స్ ఏంటి ఈ-కామర్స్ వల్ల మేజర్గా? స్మాల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మన ఇళ్ళ దగ్గర ఉండే కిరాణా షాప్స్, పెట్టి షాప్స్, నవ్వు ఆ షాప్స్ అన్నిటికి చాలా తగ్గిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ డీమార్ట్, రిలయన్స్ లాంటివి వచ్చినప్పుడే చాలా వరకు 50% సేల్ తగ్గిపోయినవి. ఇప్పుడు ఆల్రెడీ ఇలాంటివి రావడం వల్ల ఇంకా ప్రాబ్లం వచ్చింది, అంతే కదా? నవ్వు ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావడం వల్ల వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్ తగ్గిపోయింది. ఎలాంటి పొజిషన్కి వెళ్ళిపోయారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేస్ స్టడీ అనుకోవచ్చు మీరు. డీమార్ట్ ఉండే ఏరియాస్ అని మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే మనము ఈ కార్పొరేటైజేషన్ ఇవన్నీ యాక్సెప్ట్ చేయాలి, రైట్? యాక్చువల్లీ ఇలాగా చిన్న చిన్నవన్నీ పోయి బిగ్ వెండర్స్ అందరూ వచ్చేదానికి స్పెసిఫికల్గా సొసైటీలో ఒక టర్మ్ ఉంటుంది, దాన్ని వాల్మార్టైజేషన్ అంటారు. వాల్మార్ట్ తెలుసు కదా, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కూడా వాళ్ళదే కదా, ఎక్వైర్ చేసుకున్నారు కదా షేర్. సో ఈ వాల్మార్ట్ అంటే మనకి ఇప్పుడు యూఎస్లోనే చాలా బిగ్ మార్కెట్ ఉండేది, ఈవెన్ ఇండియాలో కూడా వాల్మార్ట్ స్టార్ట్ చేశారు. ఇలాగా ఈ బిగ్ చిన్న చిన్నవన్నీ పోయి పెద్ద షాపులు వచ్చేది, నెక్స్ట్ బాక్సెస్ ద్వారా అన్నీ ప్యాక్ చేసి పంపించేది, అన్నిటిని వాల్మార్టైజేషన్ అంటారు. నవ్వు దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఈ వాల్మార్టైజేషన్ అవనివ్వండి, ఈ-కామర్స్ వల్ల అవనివ్వండి, మేజర్ నెగిటివ్ ఏంటి అంటే, ఎవరైతే ఉన్నారో స్మాల్ షాప్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి టెక్నాలజీకి వాళ్ళు అలవాటు చేసుకోలేరు. ఎందుకంటే ఇందులో ఇప్పుడు ఈ-కామర్స్ వైపు వాళ్ళు రావచ్చు, వచ్చి కానీ వాళ్ళకి రిలేటెడ్ స్కిల్ లేదు, టెక్నాలజీ లేదు, వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ లేదు, రెగ్యులర్గా అప్డేట్ చేయాలి, దానికి అడిషనల్ కాస్ట్ ఇదేమి వాళ్ళ దగ్గర లేదు. సో కాంపిటీషన్లో వాళ్ళు ఫైట్ చేయలేకపోతున్నారు. ఇంకా ఈ-కామర్స్లో ఉండే ప్రాబ్లం ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ దీనివల్ల ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఇప్పుడు అమెజాన్ ఇవన్నీ మీరు చూస్తే మేజర్గా ఈ క్లౌడ్, అమెజాన్లో మనం ఎక్కువ ఆర్డర్ ఇచ్చుకుంటే చాలా వరకు క్లౌడ్ టైల్ నుండి వస్తున్నట్టు ఉంటుంది కదా. అక్కడ ఏంటి అంటే అమెజాన్ వాడితే అది డైరెక్ట్గా వాళ్ళు సేల్ చేయలేరు. కాబట్టి ఏం చేస్తారు అంటే, వాళ్ళ సబ్సిడరీ లాంటి కంపెనీస్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళ నుండి వెళ్ళేలా చేస్తారు. మనం సెర్చ్ చేసినా సరే అక్కడికే వెళ్తుంది. సో అదంతా ప్రాబ్లం. ఇది కాంపిటీషన్కి అగేన్స్ట్ కదా. సో ఇలాంటి దాని మీద కమిషన్ ఆఫ్ ఇండియా కేసెస్ వేసింది. వాళ్ళకి ఎవరైతే సపోర్టెడో వాళ్ళకి ఉండేలాగా వాళ్ళకు సర్చెస్ అన్ని అటువైపు వెళ్ళేలా వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళు అక్కడ ఫేవరెటిజం చూపిస్తున్నారు. ఇవన్నీ మేజర్ ఇష్యూస్. ఇంకా ఇదే కాకుండా ఈ క్విక్ కామర్స్ వల్ల ఇంకా మేజర్ ఇష్యూస్ ఏంటి, ఫాస్ట్గా ఇవ్వాలి అనే దానివల్ల యాక్సిడెంట్స్ అవుతాయి, పొల్యూషన్ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ వెహికల్స్ పెరుగుతాయి, పొల్యూషన్ వస్తుంది, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అంటాం కదా. సో అట్లానే ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంది, యాక్సిడెంట్స్ ఎక్కువ అవడానికి స్కోప్ ఉంది. ఇవన్నీ ఒక టైప్. అయితే ఈ-కామర్స్లోనే ఇంకా 2 రకాలు ఉన్నాయి మేజర్గా. అంటే ఈ-కామర్స్ మొత్తాన్ని చేస్తే మల్టీ బ్రాండ్ రీటైల్ అని, సింగిల్ బ్రాండ్ రీటైల్ అని ఉంటాయి. ఇప్పుడు నైకా ఇవన్నీ ఉంటాయి చూడండి. అందులో ఏంటి, మనము ఓన్లీ ఆ స్పెసిఫిక్ ప్రోడక్ట్ మాత్రమే సేల్ చేస్తారు, వాళ్ళు దానికని పర్మిషన్ చేస్తారు, వాళ్ళు ఏమైనా అమ్ముకోవచ్చు. బట్ ఈ మల్టీ బ్రాండ్ రీటైల్ లాంటివి, అమెజాన్ లాంటివి ఏవైతే ఉన్నాయో అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఏంటంటే వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవి వాళ్ళు డైరెక్ట్గా అమ్మకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అని పేరుండేవేవి అమెజాన్ అని అమ్మకూడదు, ఎందుకంటే వాళ్ళు తీసుకున్న పర్మిషన్ మల్టీ బ్రాండ్ రీటైల్కే.
సింగిల్ బ్రాండ్ రీటైల్ తీసుకున్న వాళ్ళు ఏమైనా అమ్మచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ నైకీ ఆన్లైన్ ఏమైనా యాప్ ఉంటే అందులో వాళ్ళు ఏమైనా అమ్ముకోవచ్చు నైకీ రిలేటెడ్, అందులో వాళ్ళ పేరు పెట్టి అమ్మకూడదని ఎక్కడ రూల్ లేదు. బట్ ఇందులో మాత్రం అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ, అందుకే మీరు ఎక్కడ ప్రోడక్ట్ చూసినా సరే వాళ్ళ సొంత పేరు ఉండేది ఏది ఉండదు. సో అది కూడా యాక్చువల్లీ ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రిలిమ్స్లోనే, సింగిల్ బ్రాండ్ రీటైల్ మల్టీ బ్రాండ్ రీటైల్ డిఫరెన్స్ అన్నట్టు. నౌ ఈస్ ఇన్ ఈ-కామర్స్ ఫారెన్ కంపెనీస్ ఆర్ అలౌడ్ ఇన్ ఇండియా ఆర్ నాట్? ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ కూడా బయటదా? ఫ్లిప్కార్ట్ ఇండియాదే యాక్చువల్లీ, ఫ్లిప్కార్ట్ ఇండియా అర్లియర్. ఓకే, ఇది కూడా యాక్చువల్గా ఫారెన్ కంపెనీస్ అలౌడా కాదా, ఐ మీన్ ఎఫ్డిఐ అలౌడా కాదా అని ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఈ-కామర్స్కి సిగ్నిఫికెన్స్ బాగా పెరిగింది కదా, అందుకని తెలుసుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ గిగ్ ఎకానమీ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్ హవర్ శాలరీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇప్పుడు ఓలా రైడ్ అయిందనుకోండి, పర్ రైడ్ వాళ్ళకి శాలరీ ఉంటుంది. ఇలాగ పర్ పీస్ ఆఫ్ వర్క్కి వాళ్ళకి మానిటరీ అగ్రిగేట్స్ అనేది ఫైనలైజ్ చేసి ఇస్తే వాళ్ళందరినీ గిగ్ ఎకానమీ అని అంటారు. నౌ ద ప్రాబ్లం ఏంటి అంటే, ఈ గిగ్ ఎకానమీలో ఉండే గిగ్ ఎంప్లాయీస్కి ఎవరికి కూడా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేవి ఉండవు. సోషల్ సెక్యూరిటీ అంటే పిఎఫ్, పెన్షన్స్, రిటైర్ అయిన తర్వాత ఇవేవి లేదు. ఎందుకంటే వాళ్ళు కనీసం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా కాదు. ఇప్పుడు మనకి లేబర్ కోడ్స్ అనేవి ఉండేవి. లేబర్ కోడ్స్ అయింది ఎకానమీలో మీకు, లేబర్ ఇండస్ట్రీలోని మనకి లేబర్ కోడ్స్ అనేవి ఉండేవి. అరౌండ్ 63 లెజిస్లేషన్స్ ఉంటే 2020లో ఏం చేశారంటే మొత్తం అవన్నీ మర్జ్ చేసి 4 లేబర్ కోడ్స్ కింద క్లబ్ చేస్తారు. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, ఇలాగా ఇండస్ట్రీకి లేబర్కి రిలేటెడ్ మొత్తం అన్ని లెజిస్లేషన్స్ని కంబైన్ చేసి 4 లెజిస్లేషన్స్ కింద చేశారు. నేను ఎకానమీలోని 15 మార్కుల క్వశ్చన్ వచ్చింది, ఈ 4 లేబర్ కోడ్స్ ఏంటి, దానికి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని జిఎస్టీలో వచ్చింది. అయితే అందులోని కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ఉంటుంది కదా, అందులో కూడా మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే గిగ్ ఎకానమీలో వర్క్ చేసే వర్కర్స్కి అది తీసుకోలేదు. ఇప్పుడు ఆ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ గురించి ఎగ్జామ్లోని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అడిగారు కదా, అందులో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ అంటే క్లియర్ కట్గా ఈ గిగ్ ఎకానమీ అనేది బాగా పెరుగుతుంది. ఇప్పుడు గిగ్ ఎకానమీలో వర్క్ చేసే వాళ్ళకి ఎటువంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అది ప్రొవైడ్ చేయలేదు, అది ప్రాబ్లం. సో వీళ్ళకి కూడా ఎంపానల్ చేయాలి అని ఈవెన్ కర్ణాటక గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. వాళ్ళ ఎలక్షన్ ప్రామిస్ కింద గిగ్ వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీ ఇస్తామని. ఈవెన్ ఇక్కడ కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చే ముందు రాహుల్ గాంధీ గిగ్ ఎకానమీ వర్కర్స్ అందరితో మీటింగ్ పెట్టి మేము మీకు సపరేట్గా ఇన్సెంటివ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము, సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తామని ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారు. సో గిగ్ ఎకానమీ రిలేటెడ్ మీకు ఎకానమీలో ఏ ఆన్సర్ వచ్చినా సరే ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్కి రిలేటెడ్ మీరు ఈ పాయింట్ కోట్ చేయొచ్చు. వేర్ ఈజ్ లెబనాన్? మెడిటరేనియన్ బార్డర్ అవుతుందా? మెడిటరేనియన్ సీ బార్డర్ అవుతుందా? అవుతుందా? అవుతుంది. సో మీరు స్టార్టింగ్ మేబీ మనము ఒక 1 మంత్ ఆర్ 40 డేస్ నుండి మనం న్యూస్ పేపర్ డిస్కస్ చేస్తున్నాం కదా, అట్లీస్ట్ మధ్యలో వివరాలు వచ్చినా సరే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కడైనా గ్లోబల్ ఇన్స్టెబిలిటీ ఉందంటే అది ఎక్కువగా ఉండేది మెడిటరేనియన్ కదా. దట్స్ వై ఈవెన్ ఇన్ ద లాస్ట్ 10 years మెనీ క్వశ్చన్స్ ఇన్ ద ప్రిలిమ్స్ రిగార్డింగ్ ప్లేసెస్ ఇన్ న్యూస్ హ్యాడ్ కమ్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఎందుకంటే ఎక్కడెక్కడైతే బాగా న్యూస్ జరుగుతుందో అక్కడి నుండి వాళ్ళు క్వశ్చన్స్ పికప్ చేసేస్తారు. ఈ లెబనాన్ రిలేటెడ్ ఏరియాలోని మీకు ఏమైనా సీస్ ఉన్నా సరే, అక్కడ ఏమైనా జియో పొలిటికల్ హాట్స్పాట్ ఉన్నా సరే మీరు నోట్ చేసుకొని మీ మ్యాప్స్లో యాడ్ చేసుకోండి. ఇందులో స్పెసిఫిక్గా ఏది ప్లేస్ అయితే మెన్షన్ చేసలేదు ఈ ఆర్టికల్లో, జస్ట్ యూ నీడ్ టు నో అబౌట్ లెబనాన్. పేజ్ నెంబర్ 4, నాట్ సో సిగ్నిఫికెంట్ ఫర్ అవర్ యూపీఎస్సీ, బట్ హియర్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ చాకల్లి ఐలమ్మాస్ లైఫ్ యాజ్ మెన్షన్. నౌ అట్లీస్ట్ తెలంగాణ వరకు మనకు ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఆవిడెవరో మనకు సిగ్నిఫికెన్స్ తెలియాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ మెయిన్స్ హైదరాబాద్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్ సెంటర్లో రాస్తారు నాకు తెలిసినంతవరకు, ఇఫ్ నాట్ ఢిల్లీ. హైదరాబాద్లో ఉండే ఒకే ఒక్క సెంటర్ ఎక్సెప్ట్ పీడబ్ల్యూడీ కాకుండా ఉండేది కోటి ఉమెన్స్ కాలేజ్. రీసెంట్గా దాని నేమ్ని మార్చారు. ఏం పెట్టారు? చాకలి ఐలమ్మ యూనివర్సిటీ అని మార్చుతున్నారు. గోయింగ్ బుల్లిష్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ తమిళనాడు, ఇక్కడ డైరెక్ట్ స్టాలిన్ సీఎంఏ రాశాడు ఈ ఆర్టికల్. నౌ బుల్లిష్ అంటే ఏంటి ఇక్కడ? ఎస్, అంటే అగ్రెసివ్గా వర్క్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్స్ కోసం. ఈవెన్ ఫస్ట్ స్టాలిన్ యూఎస్ఏ వెళ్ళాడు రీసెంట్గా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ గ్యాదరింగ్ కోసం. యాక్చువల్గా అప్పుడు వెళ్ళినప్పుడు ఈవెన్ బాగా ట్రెండ్ అయింది కూడా. స్టాలిన్ వెంట్ ఫర్ యుఎస్ఏ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇందులో ఉండే ఐరనీ ఏంటి? స్టాలిన్ అంటే ఎవరి నేమ్ యాక్చువల్లీ? ఫార్మర్ రష్యన్ ప్రెసిడెంట్ కదా. ఆయన దేనికి సిగ్నిఫికెన్స్?
దిస్ కమ్యూనిజం కదా. నవ్వు కమ్యూనిజం వాళ్ళు అసలు జీవితాంతం యుఎస్ఏ వైపే వెళ్ళకూడదు అనుకునే కమ్యూనిజం వాళ్ళు యుఎస్ఏకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ వైపు వెళ్ళాల్సి వచ్చింది, రైట్? సో ఆబ్వియస్గా అతనికి ఆ ఫీలింగ్స్ ఉండొచ్చలేదో. ఇది కూడా మనకేం చెప్తుందంటే ఈవెన్ వాళ్ళ స్ట్రాండ్స్ ఏమైనా అవనియండి, బట్ మనము అయితే అన్ని కంట్రీస్తోని మనం మల్టీ అలైన్మెంట్ మెయింటైన్ చేయాల్సిందే. ఒకప్పుడు ఇండియన్ ఫారెన్ పాలసీని నాన్ అలైన్మెంట్ అనేవారు, బట్ నౌ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ మల్టీ అలైన్మెంట్. అలైన్మెంట్ యాజ్ పర్ ద నీడ్స్. ఇక్కడ జోక్ అర్థమైంది అందరికీ? అర్థం కాలేదండి సగం మందికి. జడ్జ్ అండ్ ప్రెజుడిస్. జ్యుడిషియల్ ఆఫీసర్స్ మస్ట్ బి మైండ్ఫుల్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ రివీల్ బయాస్. హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ ఇన్ హిస్ రీసెంట్ స్టేట్మెంట్ సేస్ దట్ ఎవరైనా హైకోర్టు జడ్జెస్ కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జెస్ కానీ మీరు పాసింగ్ ఆన్ స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, బికాజ్ యువర్ స్టేట్మెంట్స్ విల్ బీ హ్యావింగ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ అండ్ ఇమేజ్ ఆఫ్ ద సుప్రీం కోర్టు కూడా దాన్ని బట్టి ఉంటుంది, అంతే కదా. కేర్లెస్ స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది తప్పు. జ్యుడిషియరీలోని ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, ఆ జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఎలా కావాలి అన్న దానికి మనకి మెయిన్స్లో క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంది. అందులో మీరు వన్ ఆఫ్ ద థింగ్ ఇది కూడా రాయొచ్చు, రెక్లెస్ స్టేట్మెంట్స్ బై మెనీ జడ్జెస్ యాజ్ ఏ పాసింగ్ ఆన్ స్టేట్మెంట్స్. రీసెంట్గా వాళ్ళు ఏంటిది క్యాస్ట్ సిస్టమ్ని హైలైట్ చేసేలా మాట్లాడారు అండ్ కమ్యూనలిజంని హైలైట్ చేసేలా మాట్లాడారు. ఇట్ ఈస్ రాంగ్ కదా. సో అది ఈ రెక్లెస్ స్టేట్మెంట్స్ బై ద జడ్జెస్ ఈజ్ ఆల్సో రాంగ్. అండ్ వై దిస్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ నౌ బికాస్ సుప్రీంకోర్టు లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది కదా. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అందరికీ పబ్లిక్ అందరికీ తెలుస్తుంది. ముందు అసలు 1 year బ్యాక్ వరకు కూడా మనకి యూట్యూబ్ షార్ట్స్లో ఎక్కడ కూడా జడ్జిలు కూర్చునే జడ్జిమెంట్ మనకు తెలిసేవి కాదుగా. ఇప్పుడు ఏమైనా బాగుంటే యూట్యూబ్ షార్ట్స్లో వస్తున్నాయి కదా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కోర్టు వేసుకోమని చెప్పినట్టు చాలా వస్తున్నాయి కదా. సో అవన్నీ కూడా ఎందుకంటే లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన తర్వాత నుండి ఇవి పబ్లిక్ అయ్యాయి అప్పుడు నుండి. సో యాక్చువల్లీ ఇది మంచిది ఎందుకంటే అకౌంటబిలిటీ కూడా మెయింటైన్ అవుతుంది కదా. ద బేసిక్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ ఈజ్ దట్ దే ఆర్ రిలేటివ్లీ నాన్ అకౌంటబుల్ అండ్ నాన్ ట్రాన్స్పరెంట్. విత్ దిస్ అట్లీస్ట్ దెర్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ దమ్. ఇంకొక పేరు మీకు బాగా వినిపించేది డిఫమేషన్ కేస్. డిఫమేషన్ అంటే సో బేసికల్లీ నేను తప్పు చేయలేదు కానీ అంజీ నా మీద ఏంటిది ఏదో తప్పు చేశానని చెప్పి నా మీద అలిగేషన్స్ చేయడం, అండ్ ఇఫ్ ఎట్ ఆల్ నేను తప్పు అని నేను అనుకుంటే నేను కోర్టుకి వెళ్ళొచ్చు, డిఫమేషన్ కేసు ఫైల్ చేయొచ్చు. ₹1,00,00,000 అవనండి, 100 crores అవనండి, ఎంత నేను ఫైల్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ప్రూవ్స్ గిల్టీ అతను పే చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి డిఫమేషన్ మీనింగ్ ఏంటి అంటే దిస్ ట్రూ కాని స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదని. ఎందుకు ఇది తప్పు? ఇలా ఈ మాట్లాడే స్వేచ్ఛ అంతా వీళ్ళకి ఎక్కడి నుండి వస్తుంది? హౌ కమ్ దే ఆర్ గెటింగ్ ఆల్ దిస్ ఫ్రీడమ్? ఫ్రమ్ ఆర్టికల్ 19. ఆర్టికల్ 19లోని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19(1)(a) ద్వారా వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ ద ఫారెన్ సిటిజన్స్ ఆర్ హ్యావింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్. బట్ 19(2) కిందే ఆల్రెడీ మెన్షన్ చేస్తుంది ఏమని, దేర్ ఆర్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ మీన్స్ యూ కెన్ సే వాట్ ఎవర్ యూ వాంట్ బట్ ఇట్ షుడెంట్ వైలేట్ సమ్ ప్రిన్సిపల్స్. దోస్ ఆర్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇండియాస్ లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ అయ్యేలాగా, అవతల వాళ్ళని డిఫేమ్ చేసేలాగా, నేషనల్ సెక్యూరిటీని ఇబ్బంది పడేలాగా, రైట్? సో ఈ బేసికల్గా ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఎంత ఉంటాయని తెలియపోవడం వల్ల ఆర్జీవీ నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు జనరల్లీ. సో యాక్చువల్గా అతను మాట్లాడే చాలా విషయాల మీద కోర్టుకు వెళ్ళొచ్చు, నిజంగా అఫెండ్ అయ్యే వాళ్ళు ఉంటాయి. విల్ ప్రిపేర్ అస్సాం అకార్డ్ రోడ్ మ్యాప్ బై October 25. హిమంత. నౌ వాట్ ఈస్ దిస్ అస్సాం అకార్డ్? ఓకే, సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఓన్లీ. Now, see, in India, you might have seen in the last 2 to 3 years there is heavy focus on Citizenship Amendment Act, CAA. Citizenship Amendment Act 2019 అనేది వచ్చింది కదా. ఐడియా ఉందా ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్? నౌ మనకి పాలిటీలోని సిటిజన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. రీసెంట్ లాస్ట్ 2-3 years సిటిజన్షిప్ గురించి MCQs కూడా అడుగుతున్నారు. అర్లియర్ పెద్దగా అడిగేవారు కాదు. నౌ సిటిజన్షిప్ అనేది కంప్లీట్లీ ఇన్ ద యూనియన్ లిస్ట్. ఓకే, సిటిజన్షిప్ ఈజ్ ఇన్ యూనియన్ లిస్ట్ అంటే కంప్లీట్ సిటిజన్షిప్కి సంబంధించిన ప్రతి డొమైన్ అదే దానికి రూల్స్ మార్చాలన్నా ఏం చేయాలన్నా ప్రతిదీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ నేషనల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్స్ డు నాట్ హ్యావ్ ఎనీ రూల్స్. సిటిజన్షిప్ గురించి కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 5 నుండి ఆర్టికల్ 11 దాకా మెన్షన్ చేస్తుంటారు. అందులోని మేజర్ ప్రొవిజన్ ఏంటి అంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆర్టికల్ 10 or 11, అందులో ఏం మెన్షన్ చేస్తారంటే కాన్స్టిట్యూషన్ ఫామ్ అయ్యే వరకు, దట్ ఈజ్ దిస్ 1950 వరకు
ఎవరు సిటిజన్స్ కాదు అని రాజ్యాంగం డిసైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 5 to 10. ఓకే, నౌ పోస్ట్ ద ఫార్మేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ హూ విల్ బికమ్ ద సిటిజన్స్ ఇన్ ఫ్యూచర్. అప్పుడు దాకా ఉండేవాళ్ళు ఓకే, ఆ తర్వాత ఎవరు సిటిజన్స్ కాదు అని డిసైడ్ చేయాలి అంటే ఆ పవర్ మొత్తాన్ని పార్లమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. నౌ పార్లమెంట్ ఆఫ్ ఇండియా కెన్ మేక్ సిటిజన్షిప్ యాక్ట్ టు డిసైడ్ వెదర్ ఎనీ పర్సన్ ఈజ్ సిటిజన్ ఆర్ నాట్ యూజింగ్ దట్ పవర్. దీనికి పవర్ ఎక్కడి నుండి వచ్చింది? ఈ ఆర్టికల్ 5 to 11లో మెన్షన్ చేసిన దాంట్లో వచ్చింది. యూజింగ్ దట్ పవర్ దే హ్యాడ్ ఫస్ట్ మేడ్ సిటిజన్షిప్ యాక్ట్ ఇన్ 1955. ఓకే, ఆ తర్వాత నెంబర్ ఆఫ్ అమెండ్మెంట్స్ చేస్తూ అరౌండ్ 9 అమెండ్మెంట్స్ చేశారు. ఇప్పటికి 9 అమెండ్మెంట్, ఇది 9th అమెండ్మెంట్ అందులోని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. దీని ద్వారా రీసెంట్గా ఇదేంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ కంట్రీస్లో నుండే నాన్ ముస్లిమ్స్ ఆర్ఎల్స్ బేసికలీ 6 రిలీజియన్స్కి చెందిన వాళ్ళు, అదే నాన్ ముస్లిమ్స్కి అయ్యి 6 రిలీజియన్స్ చెందిన వాళ్ళు, సిక్స్, పార్సీస్, జైన్స్, హిందూస్, క్రిస్టియన్స్, వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఇండియాలోని వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తాము అని కట్ ఆఫ్ డేట్ ఏమని చెప్పారు? 2014 కన్నా ముందు కనుక వాళ్ళు ఇండియాలో ఉండుంటే వితౌట్ సిటిజన్షిప్, వితౌట్ లీగల్ డాక్యుమెంట్స్, వితౌట్ ఎనీ పాస్పోర్ట్ ఇండియాలో ఉంటే వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని అంటాం. నౌ ఆ ఇల్లీగల్ మైగ్రెంట్స్ని లీగల్ చేసేసాం దీని ద్వారా. 2014 కల్లా వాళ్ళు వచ్చి ఉంటాయి. ఓకే, దే ఆర్ కాల్డ్ ఎస్ వాళ్ళకి సిటిజన్షిప్ రైట్స్ అనేది ఇచ్చాం. అది రీసెంట్గా ఎక్కడ అమెండ్మెంట్ అయింది? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో అయింది. నౌ ఈ అస్సాం అకార్డ్ అనేది ఎక్కడ వచ్చింది అంటే వీ ఆల్ నో దట్ బంగ్లాదేశ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1971. నౌ 1971లో ఫార్మేషన్ అయింది కదా. బంగ్లాదేశ్ ముందు ఏమనేవారు? బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్, రైట్. నౌ దిస్ ఈస్ట్ పాకిస్తాన్ బికేమ్ బంగ్లాదేశ్ ఇన్ 1971 డ్యూ టు దేర్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్సైడ్. నౌ ద థింగ్ ఏంటంటే బంగ్లాదేశ్ అనేది మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి, వెస్ట్ బెంగాల్కి చాలా దగ్గరలో ఉంటుంది, డైరెక్ట్ బార్డర్స్ ఉన్నాయి. వెన్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ ఓవర్ దేర్, 1960s నుండి కూడా అక్కడ చాలా గొడవలు అవుతున్నాయి ఫ్రీడమ్ కావాలి అన్నట్టు. నౌ ఆ గొడవలు అప్పుడు ఏమైందంటే మెనీ పీపుల్ ఫ్రమ్ బంగ్లాదేశ్ కేమ్ యాజ్ ఇమిగ్రెంట్స్ టు ఇండియా. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కాదు, వాళ్ళ బర్డెన్ ఇండియా మీద పడుతుంది. నౌ ఆల్రెడీ వీఆర్ ఇన్ లాట్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్, వీ డు నాట్ హ్యావ్ రిసోర్సెస్ వెదర్ టు ఇంకార్పొరేట్ దెమ్ ఆర్ నాట్, వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వన్ మేజర్ థింగ్ ఏంటంటే నార్త్ ఈస్ట్లో మేజర్గా ఉండేది ట్రైబల్స్. నో ఆల్రెడీ ట్రైబల్స్కి అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు బయట వాళ్ళు వచ్చి అక్కడ ఎంప్లాయ్మెంట్లో ప్రాబ్లం రావచ్చు, ల్యాండ్స్ ఎక్వైరింగ్లో ప్రాబ్లం రావచ్చు. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ అస్సాంలోని ఏమైందంటే ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ అనేది ఉండేది. వీళ్ళందరూ ఇల్లీగల్ మైగ్రెంట్స్ వస్తే మా ల్యాండ్స్కేప్ మొత్తం పాడైపోతుంది, మా జాబ్స్ అన్నీ పోతున్నాయని చెప్పి వాళ్ళు చాలా గొడవలు చేశారు. గొడవలు చేసిన తర్వాత ఏమైంది అంటే ఫైనల్గా ఆ గొడవలన్నీ ఆగిపోవడానికి గవర్నమెంట్ ఆఫ్ అస్సాం, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు కలిసి చేసుకున్న అగ్రిమెంట్ పేరు అస్సాం అకార్డ్. దిస్ అస్సాం అకార్డ్ వాజ్ మేడ్ ఇన్ 1985. మేజర్లీ హియర్ వాట్ హ్యాపన్స్ ఈస్ దట్ 1971 కన్నా 1971 తర్వాత వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ డిపోర్ట్ చేసేయాలి, బయటికి పంపించాలి. ఓకే, సో ఇలాగా అందులో కొన్ని రూల్స్ పెట్టారు. బేసికలీ అస్సాం అకార్డ్ ఏం చేస్తున్నట్టు, ఎవరైతే బంగ్లాదేశ్ నుండి ఇండియాకి వచ్చారో వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేస్తుంది, అంతే కదా. నౌ వెదర్ బయట నుండి వచ్చిన వాళ్ళు ఫారినర్సా ఇండియన్సా అని కనిపెట్టాలి అంటే హూ విల్ బి డిసైడింగ్ ఇట్? ఫర్ దట్ దెర్ ఈస్ క్రియేషన్ ఆఫ్ ఫారినర్ ట్రిబ్యునల్స్. దిస్ ఈజ్ ఇన్ ఫంక్షన్ ఓన్లీ ఇన్ అస్సాం నౌ. ఈ ఫారినర్ ట్రిబ్యునల్స్ అనేవి క్రియేట్ చేయడం అయింది. ఈ ఫారినర్ ట్రిబ్యునల్స్ ఏం చేస్తారు అంటే ఎవరైనా పర్సన్ వాళ్ళు దిస్ ఇండియన్సా ఆర్ ఫారినర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. ఇఫ్ దే ఫౌండ్ ఎనీ పర్సన్ యాజ్ ఎ ఫారినర్ దే కెన్ డిపోర్ట్ దెమ్. ఓకే, ఫారినర్ ట్రిబ్యునల్స్ అని అంటారు. నో ఫారినర్ ట్రిబ్యునల్స్ ఏ స్టేట్స్లో ఇప్పుడు ఫంక్షనింగ్లో ఉంది? ఓన్లీ ఇన్ అస్సాం. ఓకే, లాస్ట్ టైం ఐ టోల్డ్ యూ అబౌట్ G4 రైట్. G4 ఏంటి? G4 నిమోనిక్ ఏంటి? బిగ్ జపాన్. హియర్ బిగ్ అంటే బ్రెజిల్, ఇండియా, జర్మనీ, జపాన్. నౌ ఈ 4 కంట్రీస్ నౌ డైరెక్ట్గా G4 కంట్రీస్ ఏంటని మనకి అడగచ్చు. G20 గురించి 2 or 3 టైమ్స్ అడిగాడు. ఓకే, నౌ G4 దేనికి రిలేటెడ్? G4 అనేది ఫార్మేషనే మేజర్గా జరిగింది UNSC రిఫార్మ్స్ కోసం. ఈవెన్ L69 గ్రూప్ కూడాను UNSC రిఫార్మ్స్ కోసమే ఫార్మేషన్ చేయడం అనేది జరిగింది. నౌ దీనికి అపోజిట్గా వచ్చింది కాఫీ క్లబ్ యునైటింగ్ ఫర్ కన్సెన్సస్ అనేది.
ఆల్రెడీ నేను చెప్పాం కదా, యుఎన్ సమిట్ ఫర్ ద ఫ్యూచర్ అయింది. దాంట్లో భాగంగా పాత్ ఫర్ ద ఫ్యూచర్ అనే ఒక డాక్యుమెంట్ తీసుకొని వచ్చారు. అందులో వన్ ఆఫ్ ద పేర్లను మెన్షన్ చేశారు దట్ దే ఆర్ రెడీ ఫర్ మేకింగ్ రీఫార్మ్స్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. యా, ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఆఫ్స్పా ఆల్సో, నో, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ ఆఫ్స్పా బై 6 more months in 2 states. ఆఫ్స్పా గుర్తుంది కదా, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఆఫ్స్పా రిలేటెడ్ కమిటీ పేరు జీవన్ రెడ్డి కమిటీ. అతను ఆ జీవన్ రెడ్డి కమిటీ ఆఫ్స్పాని తీసేయాలి అని చెప్తుంది. నౌ నెక్స్ట్ ఇయర్ రావడానికి యాక్చువల్లీ ప్రాబిలిటీ ఉంది. ఈ ఇయర్ యాక్చువల్లీ ఆఫ్స్పా గురించి అడగలేదు, చాలా న్యూస్లో ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ రావడానికి స్కోప్ ఉంది ఇంటర్నల్ సెక్యూరిటీలో. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సిబిఐ లూజెస్ జనరల్ కన్సెంట్. CBI loses general consent to probe cases in Karnataka. What is this general consent? విన్నారు ఎప్పుడైనా జనరల్ కన్సెంట్? నో మేజర్గా ఏంటి అంటే, వీ నో దట్ సిబిఐ బిలాంగ్ టు స్టేట్ గవర్నమెంట్. సిబిఐ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ పోలీస్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ టు సెంట్రల్ గవర్నమెంట్. సిబిఐ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1947 or something, 1967. నౌ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా ఇది ఫార్మేషన్ అయింది. దిస్ ఈజ్ నాట్ అన్ స్టాట్యూటరీ బాడీ, దిస్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ. ఓకే, ఫస్ట్ థింగ్ అది. నెక్స్ట్, ఈ సిబిఐకి జనరల్ కన్సెంట్ అంటే ఏంటి అంటే, సిబిఐ స్టేట్ పోలీస్ కాదు కాబట్టి మనకి లా అండ్ ఆర్డర్ పోలీసు ఏ డొమైన్ ఏ లిస్ట్లో ఉంటాయి? స్టేట్ లిస్ట్లో ఉంటాయి. ఇలాంటివి మేజర్వి ఏ లిస్ట్లో ఉంటాయనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లోని ఆప్షన్స్ ఎలిమినేషన్కి చాలా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా యూజ్ అవుతుందని డైరెక్ట్గా వాళ్ళు ఏ లిస్ట్ అని అడగరు. ఇన్ 2022 or 2023 ఐ గెస్ వన్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ ప్రిజన్స్. నౌ ఈ ప్రిజన్ మాన్యువల్ ఎవరు ప్రిపేర్ చేస్తారని అడిగారు. ఆబ్వియస్గా ప్రిజన్స్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంటాయి. సో ఆ ప్రిజన్ మాన్యువల్ ఇంకెవరు చేస్తారు? స్టేట్ గవర్నమెంట్స్ చేస్తాయి కదా. సో అట్లా మనకుండే ఈ లాటరల్ నాలెడ్జ్ ఆప్షన్స్ ఎలిమినేషన్ చాలా యూజ్ అవుద్ది. నౌ ఈ సిబిఐ జనరల్ కన్సెంట్ ఏంటి అంటే, స్టేట్ గవర్నమెంట్స్, ఈ పోలీస్ కదా, పోలీసు లా అండ్ ఆర్డర్ స్టేట్ గవర్నమెంట్స్ అండర్లో ఉంటాయి. నౌ ఇది సిబిఐ వాళ్ళ దగ్గరికి రావాలంటే జనరల్గా పర్మిషన్ ఉండాలి కదా, ఎందుకంటే వాళ్ళ డొమైన్లోని వచ్చి ఎంక్రోచ్ చేస్తున్నారు. దట్ ఈస్ ప్రాబ్లం. జనరల్గా ఏంటి అంటే సిబిఐ రూల్స్లోనే మెన్షన్ చేసింది ఏంటి అంటే, దే కెన్ కమ్ అండ్ గో ఫర్ సర్చ్ అండ్ దే కెన్ అరెస్ట్. దెర్ ఆర్ నో రెస్ట్రిక్షన్స్ ఆన్ ఇట్. దాన్ని జనరల్ కన్సెంట్ అని అంటారు. వితౌట్ యాక్సెప్టెన్స్ ఆర్ వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ ఎనీ స్టేట్ దే కెన్ గో డైరెక్ట్లీ. బట్ ఇఫ్ స్టేట్ గవర్నమెంట్స్ డు నాట్ యాక్సెప్ట్, దే కెన్ విత్డ్రా దిస్ జనరల్ కన్సెంట్. అంటే ఈ జనరల్ కన్సెంట్ ప్రొవిజన్ ఏదైతే ఉందో వాళ్ళే తీసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ 2019, బిఫోర్ 2019 ఎలక్షన్స్, సిబిఎన్ వెన్ హీ వాజ్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హీ హ్యాడ్ రిమూవ్డ్ జనరల్ కన్సెంట్ ఫర్ సిబిఐ. ఎందుకంటే అప్పుడు వాళ్ళ ఎంపీస్ అయినా సుజనా చౌదరి, సీఎం రమేష్, వాళ్ళ మీద సిబిఐ రైట్స్ అవుతున్నాయని చెప్పి హీ హ్యాడ్ బ్యాక్డ్ అవుట్. అండ్ అప్పుడు బీజేపీతో ఈక్వేషన్స్ వాళ్ళకి బాగాలేదు కాబట్టి. సిమిలర్లీ ఈవెన్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఆల్సో దెర్ ఈస్ జనరల్ కన్సెంట్ రిమూవ్ చేశారు అప్పుడు మమతా దీది. నౌ కర్ణాటకలోని సిద్ధరామయ్య గవర్నమెంట్ దిస్ జనరల్ కన్సెంట్ని ఈరోజు రిమూవ్ చేస్తారు, నిన్న రిమూవ్ చేశారు. నో ఈ జనరల్ కన్సెంట్ రిమూవల్ అంటే అర్థమైంది కదా, రైట్? ఈ సిబిఐకి జనరల్ కన్సెంట్ కాకుండా ఇంకొక కన్సెంట్ కూడా ఉంటుంది. వీకెండ్ క్లాస్లో డిస్కస్ చేద్దాం సిబిఐ గురించి, అదొక 10-15 minutes పడుతుంది. సో ఇంకొకటి ఉంది, పేజ్ నెంబర్ 10. ఇండియా ఎలక్టెడ్ టు గ్లోబ్ స్టీరింగ్ కమిటీ. నౌ దిస్ గ్లోబ్ స్టీరింగ్ కమిటీ, పేజ్ నెంబర్ 10 లెఫ్ట్ బాటమ్. ఈ గ్లోబ్ స్టీరింగ్ కమిటీ దిస్ ఈజ్ అండర్ G20. ఇది 15 member కమిటీ. బేసికల్గా ఏంటి అంటే, యాంటీ కరప్షన్ ఏజెన్సీస్ అన్నీ ఉంటాయి కదా వరల్డ్ వైడ్, వాళ్ళందరికి కలిపిన ఏజెన్సీ. దే విల్ బి హ్యావింగ్ సమ్ అథారిటీ ఆర్ సార్ట్ ఆఫ్ కొంచెం బెస్ట్ ప్రాక్టీసెస్ షేరింగ్ కోసం. ఈ గ్లోబ్ స్టీరింగ్ కమిటీ ఆర్ఎల్సీ గ్లోబ్ కమిటీ అనేది ఏ ఆర్గనైజేషన్ కింద ఫార్మేషన్ అయింది? G20. రీసెంట్గా ఇండియా ఇందులో పార్ట్ అయిందా? ఎస్, రీసెంట్లీ ఇండియా గాట్ ఎలక్టెడ్ టు దిస్. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఇట్? 15 members. ఓకే, ఎగ్జామ్లో అంతవరకే అడుగుతాడు, దానికి మించి అడగడానికి దానికి శాంక్టిటీ లేదు, అంత స్కోపు లేదు. నెక్స్ట్ బేసికల్లీ ఈ గ్లోబ్ ఈ 15 ఆర్గనైజేషన్స్ దేనికి రిలేటెడ్? యాంటీ కరప్షన్ రిలేటెడ్ బాడీస్కి. See, this is also very important. Constitution has thrived over the years as a living document, says CCI. Page number 11. Constitution of India. Constitution of India ni living document అని అంటారు. Why? There is scope for amendments in the constitution. సొసైటీల్లో ఉండే చేంజెస్ ఆధారంగా దే కెన్ మేక్ చేంజెస్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ రిజర్వేషన్ అనేది ఇప్పుడు దాకా లేదు, బట్ ఉమెన్ పార్టిసిపేషన్ అనేది రిలేటివ్గా తక్కువగా ఉంది, బాగా తక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్
15th లోక్సభ, 16th లోక్సభ, 17th లోక్సభ. 17th లోక్సభ ఏది 2019 to 2024. ఇప్పుడుది 18th లోక్సభ. ఓకే, ఈవెన్ ఇన్ ఆర్ 18th లోక్సభ కూడా 15% లేరు, అరౌండ్ 15% ఉన్నారు. ఉమెన్ ఎంపీస్ ఎంతమంది ఉన్నారు? లెస్ దాన్ 14%. 49% ఉండే ఉమెన్ పాపులేషన్ 14% ఉండడం కరెక్టా? ఈజ్ ఇట్ జెండర్ ఈక్వాలిటీ? సో okay, individual opinions per se. Now actually it is totally bullshit to have this much of less participation, because maybe ఇది కూడా మేజర్ థింగ్ అవ్వచ్చు. ఉమెన్ హెరాస్మెంట్, రేప్స్ ఇవన్నీ ఎక్కువ అవడానికి. ఎందుకంటే ఎప్పుడైతే ఉమెన్ పార్టిసిపేషన్ పెరుగుతుందో జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ అనేది పెరుగుతుంది. దేర్ విల్ బి లాట్ ఆఫ్ డెలిబరేషన్స్ ఆన్ ఉమెన్ ఇష్యూస్, రైట్? స్పెసిఫికల్లీ నౌ ఇఫ్ అన్ ఇష్యూ ఆన్ ఉమెన్ is under surveillance or is under discussion in the parliament, women MPs would have better access. వాళ్ళు ఇంకా బెటర్గా వాళ్ళ ఒపీనియన్స్ని డిస్ప్లే చేయొచ్చు. నౌ మనం 73rd 74th అమెండ్మెంట్ ద్వారా ఏం చేసాము? పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ ఫార్మేషన్ చేసి అందులో 33% రిజర్వేషన్ ఇచ్చాము కదా. నౌ ఆ 33% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఉమెన్ అనేవాళ్ళు పార్టిసిపేషన్ బాగా పెరిగింది. నౌ అరౌండ్ దేర్ ఆర్ 14.2 lakh women elected representatives in India. As per 2020, there are 14.2 elected women representatives in India. వాళ్ళందరూ ఏంటి ఈ రిజర్వేషన్ ఉండడం వల్ల ఉన్నారు. ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్. ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే వాళ్ళు సర్వే చేసిన వాళ్ళు 91% సెట్ దట్ మాకు రిజర్వేషన్ లేకపోయింటే మేము జీవితాంతం ఎప్పుడు గెలిచేవాళ్ళం కాదని చెప్పారు. ఈవెన్ మేము ఎలక్షన్స్కి వచ్చేవాళ్ళు కాదనే చెప్పారు. So and there are many examples which say that women participation in the local governance had improved the indicators. For example, this సుష్మా బాడు అనే ఒక సర్పంచ్ ఉంటుంది హర్యానాలోని. ఆవిడ వచ్చిన తర్వాత ఆ ఏరియాలోని ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ 0 అయింది. ఓకే, చైల్డ్ మ్యారేజెస్ 0 అయ్యాయి. ఎందుకంటే ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ మెయిన్ స్ట్రీమ్ అయ్యాయి, శానిటేషన్ ఫెసిలిటీస్ డెవలప్ అయ్యాయి. జనరలీ ఇట్ ఈస్ సెడ్ దట్ ఉమెన్ విల్ బీ మోర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. రియాలిటీ అంతా నాకు తెలియదు కానీ జనరల్లీ ఇట్ ఈస్ సెడ్ దట్ ఉమెన్ విల్ బీ మోర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ క్లీన్లీనెస్. ఓకే, సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఈవెన్ UNFCCC సేస్ దట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అవ్వాలి అంటే ఉమెన్ని ఇన్వాల్వ్ చేయాలి అని చెప్తారు. బేసిక్ థింగ్ ఏంటంటే ఉమెన్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని, బికాజ్ ఉమెన్ ఆర్ గుడ్ ఇన్ సేవింగ్ రిసోర్సెస్. పర్సనల్ ఒపీనియన్ ఎక్కడ కూడా ఎవరిదైతే వాళ్ళది. నౌ ద థింగ్ ఈజ్ దట్ మనకి మన రాజ్యాంగం స్కోప్ ఇచ్చింది కదా. లోకల్ గవర్నమెంట్లు అన్నిటి వల్ల పాజిటివ్స్ వచ్చిందని మనం చూసాం. దెర్ ఆర్ ఈవెన్ నెగిటివ్స్ ఆల్సో. సర్పంచ్ పతి సిండ్రోమ్ అని మనకి తెలుసు, మూవీస్లో కూడా మనం చూపిస్తారు. ఈవెన్ దో ఉమెన్ సర్పంచ్ ఉన్నా సరే పవర్ అంతా మేల్ పర్సన్ దగ్గర ఉంటుంది. దాని సర్పంచ్ పతి సిండ్రోమ్ అని సుధాపాయ్ అంటది. నౌ ద థింగ్ ఈజ్ దట్ వీ వాంటెడ్ టు ఇంక్రీజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ పార్లమెంట్. ఫర్ దట్ వీ హ్యాడ్ మేడ్ అమెండ్మెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఇదంతా ఎలా జరిగింది? మన కాన్స్టిట్యూషన్ లివింగ్ డాక్యుమెంట్ కాబట్టే జరిగింది. సో దీని ద్వారా జెండర్ ఈక్వాలిటీ అనేది మనం ప్రమోట్ చేయడం అయింది. అండ్ నాట్ ఓన్లీ దట్, కంట్రీ మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఆల్రెడీ పెట్టిన ప్రొవిజన్స్ ద్వారా చాలా లివింగ్ డాక్యుమెంట్ అని ప్రూవ్ చేయడానికి ఇంకా చాలా ఫెసిలిటీస్ తీసుకొని వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అర్లియర్ రైట్ టు లైఫ్ అనేది ఇచ్చారు. రైట్ టు లైఫ్ కింద వాళ్ళ వ్యూలోని నెంబర్ ఆఫ్ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు మ్యారేజ్ అనేది ముందు లేదు. హదియా కేసు ద్వారా రైట్ టు మ్యారేజ్ అనేది వచ్చింది. ఓకే, నౌ లవ్ మ్యారేజ్ ఎవరైనా చేసుకున్నా సరే దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ బికాస్ దెర్ ఈస్ రైట్ టు మ్యారేజ్. నౌ ట్రాన్స్జెండర్స్కి ఎర్లియర్ రైట్స్ లేవు. ట్రాన్స్జెండర్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఏంటది నాల్సా కేసు అండ్ నాల్స్ ఫౌండేషన్ కేసు ద్వారా ట్రాన్స్జెండర్స్కి రైట్స్ ఇచ్చారు. ట్రాన్స్జెండర్స్ని ఒక స్పెసిఫిక్ రైట్ దిస్ స్పెసిఫిక్ జెండర్ కింద యాక్సెస్ చేశారు 2014లో ఇచ్చిన జడ్జిమెంట్ ద్వారా, రైట్? నాస్ ఫౌండేషన్ కేసు ద్వారా, నాల్సా కేసు ద్వారా వచ్చింది. దీని ద్వారా సుప్రీంకోర్టు అవన్నీ ఎలా ఇచ్చింది? కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఇచ్చిన పవర్స్ ద్వారా ఇచ్చింది. సో ఆల్ దీస్ ప్రూవ్ దట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ లివింగ్ డాక్యుమెంట్. ఓకే, మీకు పాలిటీ అయిన తర్వాత ఇంకా బాగా తెలుస్తుంది లివింగ్ డాక్యుమెంట్ కాన్సెప్ట్ ఏంటి అని. ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతాడు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ సెట్ టు బి ఏ లివింగ్ డాక్యుమెంట్, దానికి కారణాలు ఏంటి అన్నట్టు మెయిన్స్లో. పేజ్ నెంబర్ 12 లాస్ట్ 2 ఆర్టికల్స్. సెంటర్ లైక్లీ టు ఇంక్రీజ్ ప్రైజెస్ ఆఫ్ ఎథనాల్ అండ్ షుగర్ సేస్ ప్రహ్లాద్ జోషి. నౌ ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అయిందా? ఇది ఎంఎస్పి ఎన్ని క్రాప్స్కి ఉంటుంది ఇండియాలో? 22 + 2
ఓకే 22 + 2 క్రాప్స్కి ఎంఎస్పి ఉంటుంది. షుగర్ కేన్కి ఇచ్చేది ఏమంటారు? ఎఫ్ఆర్పి, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్. ఓకే, ఈ ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్. నౌ ఈ ఎంఎస్పిని ఇంక్రీజ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో. ఎంఎస్పి ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? ఫార్మర్స్ విల్ బి గెట్టింగ్ బెటర్ రెమ్యూనరేటివ్ ప్రైస్. ఎక్కువ మనీ వస్తుంది, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? సో దే విల్ బి ఇంట్రెస్టెడ్ టు గ్రో మోర్. ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరగడం వల్ల ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ విల్ బి రెడ్యూసింగ్. సో సప్లై సైడ్ మెజర్ కింద కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఏదైనా ఉంటే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ఇలా ఎంఎస్పి ఆర్ ఎఫ్ఆర్పిలోని వేరియేషన్స్ పనిచేస్తాయి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఈ ఎంఎస్పి క్రాప్స్ 22 + 2 క్రాప్స్లోని ఏదైనా క్రాప్స్కి మ్యాండేటెడ్ ప్రొక్యూర్మెంట్ ఉందా? అంటే ఎంత పండించినా సరే పక్కాగా గవర్నమెంట్ కొనాలి అని మ్యాండేటెడ్ ప్రొక్యూర్మెంట్. టమాటో అసలు ఎంఎస్పిలోనే ఉండదు. 2 crops have mandated procurement. Means if farmers will be growing 100 quintas or 100 tons also, government must sure procure from them. They are having right. Only for paddy and wheat. రైస్కి వీటికి మాత్రమే మ్యాండేటరీ ప్రొక్యూర్మెంట్ ఉంది ఎంఎస్పి ప్రైస్ దగ్గర. రిమైనింగ్ అదర్ క్రాప్స్కి వాళ్ళు మార్కెట్కి వెళ్ళి ఆ రేట్ పెట్టి కొనుక్కోవాలి తప్ప గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎటువంటి ఏంటది డ్యూటీ లేదు కొనడానికి. ఏం 2 crops అవి? ప్యాడీ అండ్ వీట్. ఎంఎస్పి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. దానికి రిలేటెడ్ ఏదైనా సరే మీరు పక్కా తెలుసుకోవాల్సిందే. నౌ ఈ ఎంఎస్పిలో ఉండే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎంఎస్పిని మార్చడానికని ఒక కమిటీ ఫార్మేషన్ చేశారు. ఏ కమిటీ అది? ఎంఎస్ స్వామినాథన్ కమిటీ. ఎంఎస్ స్వామినాథన్ చైర్తోని ఎంఎస్పి అనేది ఫామ్ చేశారు. ఎంఎస్పిని రీఫార్మ్ చేయాలని ఫామ్ చేశారు. ఆయన యాక్చువల్గా ఏం డిసైడ్ చేశాడంటే C2 + FL అనే ఒకటి ఉంటుంది. ఆ C2 + FLకి 1.5% ఇంటూ 1.5 చేసి ఇవ్వాలి అని చెప్తాడు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. ఇట్ ఈస్ అండర్ కన్సిడరేషన్.